బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని పని కాంగ్రెస్ 1 సంవత్సరంలో చేసింది. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు. డాక్టర్ మట్టా దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు. వార్డు సభకు ఇచ్చేసినటువంటి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ 10 సంవత్సరాలు మనం ఎంతో ఎదురు చూసాం. ఒక రేషన్ కార్డు కానీ, ఒక పెన్షన్ కానీ, రిటర్న్ టు పెన్షన్ కానీ ఏది వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రప్రదంగా మనం ఈ నగర పంచాయతీలో 3 ఇప్పుడు ఆవిష్కరించుకోబోతున్నాం. ఒకటి ఇళ్ల స్థలాలని, ఒకటి రేషన్ కార్డులు, రైతు భరోసా. మీకు ఒక లిస్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ అనేది ఫైనల్ కాదు, మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి. మీరు ఎలాంటి ఆందోళన, ఆ లిస్ట్ లో ఉన్నది ఫైనల్ కాదు. ఎవరైతే లిస్ట్ లో పేరు లేదో ఈ రోజు నుంచి 23వ తారీఖు వరకు మీరందరూ కూడా ఈ వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎవరైతే అర్హులు ఉంటారో నిజంగా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ కానీ, పెన్షన్స్ కానీ 100% వస్తాయని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ 10 సంవత్సరాలు మనం చూసి మీరంతా కూడా ఎంత ఆందోళన చెందారు. ఒక రేషన్ కార్డు కానీ, ఒక పెన్షన్ కానీ ఏది రాలేదని తలపుతూ ఉన్నారు. అదే ఉద్దేశంతో ఈ రోజు ఈ 3 రోజుల్లో కూడా మీకు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ, ఇందిరమ్మ కమిటీ కూడా మీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకి వాళ్ళు ఏం చెప్తారో ఓపిక అయింది, వాళ్ళు చెప్పింది రాసుకోవాల్సింది చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే 0 కరెంట్ బిల్ ఉందో ఎవరికైతే రావట్లేదో అది కూడా మీరు చెప్పాలి. అలాగే గ్యాస్ కనెక్షన్ కానీ 500 వస్తున్నాయి కానీ దాన్ని కూడా మీరు చెప్పినట్టయితే దాన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి మళ్ళొక్కసారి మీ అందరికీ చెప్పేది, ఇప్పుడు వచ్చిన లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ కాదు. మీరందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకుంటే మీరందరూ కూడా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వస్తాయి. ఇంకోటి, ఒక్కొక్క ఇంట్లో ఆర్సీ ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు, ఫ్యామిలీస్ 4 ఉంటున్నారు. వాళ్ళు కూడా మీరు పరిగణలో తీసుకొని వాళ్ళు కూడా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకు ఈ లిస్ట్ లో యాడ్ చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. వార్డులో తిరిగేటప్పుడు వాళ్ళతో పేషెన్స్ గా ఉండాలి. వాళ్ళు చెప్పింది సావధానంగా వినండి. వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే మీరు తీర్చాల్సిన బాధ్యత మీకు వార్డ్ ఆఫీసర్ కి, ఈ కౌన్సిలర్ కి మీ బాధ్యత ఉన్నది. కాబట్టి అందరూ కూడా వాళ్ళు ఏం చెప్పినా సరే దాన్ని రాసుకొని తర్వాత ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని దానికి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేయాల్సింది చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలిసి ఉన్నది చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత అందరూ కూడా మీకు అందరూ కూడా మంచి జరగాలనే తలంపుతో ఈ రోజు ఈ ప్రోగ్రాం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, ఈ పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కార్డు అని ఈ రోజు చాలా అవసరం. చాలా మంది ఆ రేషన్ కార్డుతోనే మనకి ఇల్లు రావాలన్నా, పెన్షన్ రావాలన్నా ఒక తలంపుతో ఉన్నారు. ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు వస్తుంది. రేషన్ కార్డు విషయంలో కూడా ఎవరైనా కార్ డ్రైవర్స్ ఎవరైనా ఉంటే ఓనర్స్ అది కూడా లోన్లు తీసుకొని ట్యాక్సీ ఉంటే వాళ్ళని కూడా పరిగణ తీసుకోండి. కారు ఉందని తప్ప ఒక కారు నిబంధనల కారు ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదని చెప్పే పరిస్థితి రాకూడదు. వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు కూడా అర్హుల కింద మీరు గుర్తించాలని చెప్తున్నారు. రేషన్ కార్డులు దాదాపు ఇక్కడ రాజీవ్ కాలనీలో 99% ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు. కాబట్టి అందరికి వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.